అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేందుకు, వినేందుకు ప్రయత్నం చేయండి. బాబాగారి సందేశం మీ మనస్సుకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బాబాగారి సందేశాన్ని మనం వినగలుగుతున్నాము అంటే నిజంగా ఎంతో అదృష్టం. బాబాగారి సందేశం మన జీవితాలను తప్పకుండా మారుస్తుంది. మన జీవితంలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది. ఒక ధైర్యాన్ని, మనశ్శాంతిని కూడా బాబాగారి సందేశం ప్రసాదిస్తుంది. ఎన్నో కోట్ల మంది ఉన్నా కానీ సాయి సందేశం మన దాకా చేరుతున్నది అంటే అది బాబాగారు మనపైన చూపించే ప్రేమకు ఒక పెద్ద నిదర్శనంగా భావించాలి. ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటో సాయి పైన భక్తి శ్రద్ధలతో వినేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తల్లి, నేను నీకు దైవ సాక్షిగా మాటిస్తున్నాను. తప్పకుండా నీ జీవితంలో నువ్వు కావాలి అని కోరుకుంటున్న మంచి రోజులు వస్తాయి. అలా వచ్చేటట్లుగా నీ సాయి నీకు సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ నువ్వు నమ్మే స్థితిలో లేవు అని నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు అలాంటివి. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? నీ కడుపులో బాధలు, నీ హృదయంలో దిగులు, నీ కళ్ళల్లో నిండి ఉన్న కన్నీటి ధారలు అవన్నీ కూడా నాకు తెలియనివి కావు తల్లి. అయితే ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం, ప్రశ్న వస్తూ ఉన్నది. బాబా, నా తండ్రి, నేను ఇన్ని కష్టాలలో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు నాకు సహాయం చేయడం లేదు కదా. నా కన్నీరు తుడిచేవారే లేరు. నా అనుకుంటున్న వారే నన్ను ఎంతగానో అవమానిస్తున్నారు. నాకు మీరు ఎందుకు సహాయం చేయడం లేదు బాబా? నేను మీ సహాయం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ మీరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు బాబా. మీ సహాయం కోసం ఎంతో ఆశతో ఎన్నో రోజుల తరబడి ఎదురు చూస్తున్నాను. కేవలం మీపైన నమ్మకంతో, ఓర్పుతోటి, అన్నింటికీ మించి నా సాయి నాకు సహాయం చేస్తారు అన్న ఆశతో మిమ్మల్ని నమ్ముకొని మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. బాబా, నాకు అసలు నిజంగా మంచి రోజులు వస్తాయా? నేను అనుకుంటున్నట్లుగా నా కుటుంబంతో సంతోషంగా ఉండగలనా? నేను ఏమీ అత్యాశ కోరికలు కోరుకోవడం లేదు కదా. మరి నాపై ఎప్పుడు తమరు దయ చూపిస్తారు సాయి అని నీ మనసులో పదే పదే అడిగే ప్రశ్నకు నీ బాబా సమాధానం కూడా విను. నేను నీకు నిజమే చెబుతున్నాను. నీ కల తప్పకుండా ఫలించి తీరుతుంది. నీకు మంచి రోజులు వస్తాయి. నీ ప్రతి పని విషయంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. చాలా తొందరలోనే నీ జీవితంలో నువ్వు అడిగేటువంటి మంచి మార్పు వస్తుంది. నీ సాయి నిన్ను ఎన్నడూ మోసం చెయ్యరు అని నువ్వు గట్టిగా నమ్మితే చాలు. అవన్నీ కూడా నేను జరిపించి తీరుతాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఈ గురువారం నాడు మనకి అనుగ్రహించారు. మనకు బాబాగారు చెప్పినట్లుగా సాయి పైన నమ్మకంతో ఉండాలి. కానీ మన పరిస్థితులు బాగోనప్పుడు మనం ఎంత నమ్మకంతో ఉందాము అని అనుకున్నా కూడా ఆ నమ్మకం అనేది నిలబడదు. అలా నమ్మకంతో ఉన్నటువంటి వారిని బాబాగారు ఎప్పుడూ కూడా చెయ్యి విడిచిపెట్టను అని మనకు ఈరోజు బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా బాబాగారి పైన నమ్మకంతో ఉండడం అనేది మాట చెప్పినంత సులభమైన విషయం కాదు. మరి బాబాగారి పైన నమ్మకంతో ఉన్నవారికి బాబాగారు ఇచ్చేటువంటి గొప్ప కానుక ఎలా ఉంటుందో ఈ చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్ళు గొప్ప ధనవంతులు కాకపోయినా ఉన్నంతలో, కలిగినంతలో వారికి ఏ కొరత లేకుండా సంతోషమైన జీవితం గడుపుతూ ఉండేవారు. రైతుకు భార్య, 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఆ ఆడపిల్లలంటే రైతుకు ఎంతో ప్రాణం. ఆడపిల్లల్ని పంచ ప్రాణాలుగా భావించేవాడు.
రైతు పెద్ద కూతురి పేరు కామాక్షి, రెండో కూతురి పేరు అన్నపూర్ణ. వాళ్ళని అంత గారాబంగా పెంచుకుంటూ ఉండగా ఊహించని విధంగా రైతు భార్య ఆ పిల్లలు పెళ్ళీడు వయస్సు వచ్చే నాటికి చనిపోయింది. రైతు ఎంతగానో దుఃఖపడ్డాడు. అయితే రైతు తన బిడ్డలు తన ఇంట్లో కన్నా కూడా అత్తగారింట్లో ఎంతగానో సుఖపడాలి అని భావించేవాడు. అందుకుగాను పగలు రాత్రి అనే తేడా లేకుండా రైతు బతికున్నంతకాలం అతని భార్య కూడా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వారికి వివాహం చేయడం కోసం కొంత ధనాన్ని దాచి ఉంచారు. ఇలా కాలం జరుగుతూ ఉండగా రైతు అనుకున్నట్లుగానే ముందుగా తన పెద్ద కుమార్తె అయిన కామాక్షికి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అతను అనుకున్నట్లుగానే అతనికి ఉన్నటువంటి పొలము, ఇల్లు, బంగారము అన్నీ కూడా ఆ ఊళ్ళో ఉన్న ఒక ధనవంతుడి వద్ద కుదవపెట్టాడు. ఆ ధనంతో రైతు పెద్ద కుమార్తె కోసం వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పెద్ద కూతురి అదృష్టం కలిసి వచ్చి ఆ ఊరికి 10 యోజనాల దూరంలో ఉన్న ఒక గొప్ప ధనవంతుల సంబంధం పెద్ద కూతురు కామాక్షికి వచ్చింది. ఆ సంబంధం వారు ఎంతో ధనవంతులు కావడం చేత రైతు మరొక ఆలోచన లేకుండా తాను దాచిన ధనమంతా కూడా వెచ్చించి తన స్థాయికి మించి రైతు పెద్ద కూతురు కామాక్షికి ఘనంగా వివాహం జరిపించాడు. అలా ఉన్నవారి సంబంధం కుదరడంతో కామాక్షి కూడా ఆ రోజు నుండే గొప్ప ధనవంతురాలిగా మారిపోయింది. కామాక్షి ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఆ ధనవంతులకు కూడా బాగా ధనం కలిసి రావడం, వారు ఏ పని చేసినా కానీ ఎదురు లేకుండా ఉండడంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అన్నింటికంటే కూడా కామాక్షి కుటుంబమే గొప్ప ధనవంతుల కుటుంబంగా మారిపోయింది. ఇలా రైతు తాను అనుకున్నట్లుగా పెద్ద కూతురికి గొప్పగా వివాహం జరిపించాడు. కానీ ఆ తరువాత ఆ అప్పులు తీర్చడానికి రైతుకి శక్తి లేకుండా పోయింది. కొంతకాలం పాటు పంటలు పండలేదు. అందువల్ల రైతు ఆ అప్పు తిరిగి తీర్చడం కష్టమైపోవడం చేత పొలము, బంగారము, ఇల్లు అన్నీ కూడా ఆ ధనవంతుడికి స్వాధీనమైపోయాయి. రైతు కటిక పేదవాడిగా మారిపోయాడు. పెద్ద కూతురు ధనవంతురాలైనప్పటికీ కూడా ఏ రోజున కూడా రైతు ఇంటికి రావడం కానీ అతని కష్ట నష్టాలు తెలుసుకోవడం కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా కామాక్షి ఎప్పుడూ చేయలేదు. ఇలా ఉండగా రైతు తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్ల చిన్న కూతురు అన్నపూర్ణకు కూడా వివాహం చేస్తే తాను బ్రతికుండగానే ఆ అమ్మాయి కూడా ఒక ఇంటిదవుతుందని ఆలోచించాడు. ఇలా ఆలోచించుకున్నటువంటి రైతు అన్నపూర్ణకు వివాహం చేయడం కోసం తమ ఊరు నుండి 2 యోజనాల దూరంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో చాలా పేదవాడైనటువంటి బైరాగి అనే యువకుడితో అన్నపూర్ణకు వివాహం చెయ్యాలి అనుకున్నాడు. బైరాగి పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలకే అతని తల్లి తండ్రి ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అతను అనాథగానే పెరిగాడు. ఆ ఊళ్ళో వారు ఏ పని చెప్పినా కాదనకుండా ఒళ్ళు దాచుకోకుండా బైరాగి పనిచేస్తూ ఉండేవాడు. అతను పేదవాడే అయినా పనిమంతుడు కావడం చేత రైతు మరొక ఆలోచన లేకుండా అన్నపూర్ణను అతనికిచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు. కానీ బైరాగి ఉండేందుకు సరిగ్గా ఇల్లు కూడా లేదు. వాళ్ళ పెద్దవాళ్ళ నుండి వచ్చినటువంటి ఒక చిన్నపాటి పూరిపాక తప్ప బైరాగికి మరి ఏ ఆస్తి లేదు. అవన్నీ చూసినటువంటి రైతు బాగా ఆలోచించుకున్నాడు. తనకు అనారోగ్యము, ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఇంకా ఈ సంబంధం కూడా పోతే గనక తన కూతురికి వివాహం చేయడం కుదరదు అని నిర్ణయించుకున్న రైతు ఒక మంచి శుభముహూర్తంలో ఆ ఊరి గుళ్ళోనే అన్నపూర్ణకు బైరాగికి ఉన్నంతలో వివాహం జరిపించాడు. వాళ్ళు వివాహం జరిగిన కొన్నాళ్లకే ఆ రైతు కూడా చనిపోయాడు. వివాహం జరిగిన నాటి నుండి అన్నపూర్ణ బైరాగితో కలిసి ఆ గుడిసెలోనే ఉంటూ అష్టకష్టాలు పడుతూ ఉండేది. వీళ్ళ కష్టాలకి తోడుగా వాళ్లకు 5గురు సంతానం కలిగింది. అన్నపూర్ణకు పిల్లలంటే ఎంతో ప్రాణం. అలా పిల్లలపైన మమకారంతో అన్నపూర్ణ 5గురి సంతానాన్ని కన్నది. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే కష్టపడి పెంచి వారిని చదివించి గొప్పవాళ్ళని చెయ్యాలి అన్న ఉద్దేశంతో అడుక్కోనైనా సరే ఆ పిల్లల్ని పెంచుకోవాలి అని బైరాగి అన్నపూర్ణ నిర్ణయించుకున్నారు. ఉన్నంతలో ఒక్క పూటైనా సరే గంజినీళ్లు తాగుతూ సంతోషంగా ఉండేవాళ్ళు. అష్ట కష్టాలు పడుతున్న అన్నపూర్ణ ఏ రోజు వాటిని తలచుకొని బాధపడేది కాదు.
అప్పుడప్పుడు అన్నపూర్ణ పిల్లలతోటి తమ అక్క కామాక్షి గురించి గొప్పగా చెప్పుకునేది. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటిలో కూడా కామాక్షి కుటుంబం గొప్ప ధనవంతుల కుటుంబం అని, వారు బాగా ఆస్తి కలిగిన వారని తన పిల్లలతో చెప్పేది. అన్నపూర్ణ అలా చెప్పినప్పుడు పిల్లలు పెద్దమ్మ ఇంటికి వెళదామని మారం చేసేవారు. కానీ వారితో ఏదో ఒకటి సర్ది చెప్పి అన్నపూర్ణ వారిని ఊరుకోబెట్టేది. నిజమేమిటంటే వివాహం జరిగిన తరువాత కామాక్షి ఎప్పుడూ కూడా మళ్ళీ తిరిగి పుట్టింటి వైపు చూడలేదు. అందువల్ల ఆమె ఇంటికి ఎలా వెళ్ళాలో, వెళితే ఏమంటుందో కూడా అన్నపూర్ణకు తెలియదు. అందుకోసం పెళ్లి జరిగిన తర్వాత ఏ రోజు కూడా అన్నపూర్ణ కామాక్షి ఇంటికి ఆ వైపుకి వెళ్ళిందే లేదు. ఇలా అన్నపూర్ణ కష్టాలు పడుతూ కటిక పేదరికంతో బాధపడుతూ కాలం జరుపుతూ ఉండగా ఒకనాడు బైరాగి ఆ ఊరి ధనవంతుడి తోటలో కొబ్బరికాయలు కోయడానికి వెళ్ళాడు. అలా మధ్యాహ్నం వరకు బైరాగి కొబ్బరికాయలు కోస్తూ ఉండగా అనుకోకుండా పట్టు తప్పి కొబ్బరి చెట్టు మీద నుండి కింద పడ్డాడు. అలా కింద పడ్డటువంటి బైరాగి కాలు విరిగిపోవడంతో చాలా బాధపడవలసి వచ్చింది. ఒక 2-3 సహాయంతో బైరాగి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుండి అన్నపూర్ణకు కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. భర్త ఏ పని చేయడానికి బయటికి వెళ్ళలేడు. కాలు విరిగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలతో దిగులుతో బాధపడుతూ ఉన్నాడు. అతన్ని పట్నం తీసుకొని వెళ్ళి చూపిస్తే అతని అనారోగ్యం తొలగిపోతుందని, అతని కాలు కూడా నయమవుతుంది అని అన్నపూర్ణతో ఇరుగు పొరుగు వారు చెప్పేవారు. కానీ ఇంట్లో తిండి గింజలే లేనటువంటి అన్నపూర్ణ అతన్ని పట్నం తీసుకొని వెళ్ళడం అనేది కలలో కూడా జరగదు. ఆ రోజు నుంచి కష్టాలు పెరిగిపోవడంతో ఆ పిల్లల్ని ఎలా పెంచి పోషించాలో అర్థమయ్యేది కాదు అన్నపూర్ణకు. అందువల్ల అన్నపూర్ణ యాచన చేయడం మొదలుపెట్టింది. అలా ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా అడుక్కుంటూ ఆ వచ్చినటువంటి వాటితోటే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉండేది. ఇలా అన్నపూర్ణ జీవితం అష్ట కష్టాలమయమైంది. ఏ రోజు అడుక్కోవడానికి వెళ్ళకపోతే ఆ రోజు ఆ పూట తిండి ఉండేది కాదు. ఇలా భర్తకి సేవలు చేస్తూ బిడ్డల్ని పెంచుకుంటూ అన్నపూర్ణ జీవితం అంతా కూడా కష్టాలమయం, కన్నీటిమయం అయిపోయింది. ఎప్పటికైనా తనకు మంచి రోజులు వస్తాయని, ఏదో ఒక రూపంలో దైవం తనకు సహాయం చేస్తాడని, ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని, అలాగే తన భర్తకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది అని ఎంతో ఆశతోటి కన్నీరు తుడుచుకుంటూ కాలం గడుపుతూ ఉండేది అన్నపూర్ణ. ఇలా ఉండగా ఒక రోజున తలవని తలంపుగా అన్నపూర్ణ ఇంటికి అక్క కామాక్షి వచ్చింది. అక్కను చూడగానే అన్ని సంవత్సరాల తర్వాత రావడంతో అన్నపూర్ణ ఆనందానికి అంతు లేకుండా పోయింది. కామాక్షి గొప్ప ధనవంతురాలు కనుక ఖరీదైన పట్టుచీర కట్టుకొని ఒళ్ళంతా నగలతో గుర్రపు బండిలో తన ఇంటికి రావడంతో ఇంటి చుట్టుపక్కల వారందరూ కూడా అన్నపూర్ణ అక్క కామాక్షి ఇంత ధనవంతురాలు అంటే ఎవరూ నమ్మలేకపోయారు. అక్కను చూసినటువంటి అన్నపూర్ణ ఎంతో ప్రేమగా ఆహ్వానించింది. అప్పటి వరకు ఒక్కసారి కూడా పెద్దమ్మను చూడనటువంటి పిల్లలందరూ కూడా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ చుట్టూ ముగారు. కానీ వారి ఇంటి పరిస్థితిని, వారి పరిస్థితిని చూసిన కామాక్షికి వారిపైన లోపలే అసహ్యం కలిగింది. ఆ తరువాత అన్నపూర్ణతోటి కామాక్షి ఇలా చెప్పింది, అన్నపూర్ణ, నేను నిన్ను చూడడానికో పలకరించడానికో రాలేదు. నాకు ఒక్కగానొక్క కూతురు ఉంది. నా కూతురికి మంచి వివాహ సంబంధం వచ్చింది. దానికి వచ్చే నెలలోనే వివాహం చేయాలి అని అనుకుంటున్నాను. నా కూతుర్ని వివాహం చేసుకోబోయేవారు నాకన్నా కూడా గొప్ప ధనవంతులు. వారందరికీ కూడా మర్యాదలు చేయడానికి వారందరూ వచ్చినప్పుడు మనవాళ్ళనే మనిషి ఒకరు కావాలి. అందుకోసమనే అంత దూరం నుండి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా కూతురి పెళ్లి పనులకు వచ్చి నువ్వు సహాయం చేస్తే చాలు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, బాగా గుర్తుపెట్టుకో. ఈ పెళ్ళికి నువ్వు ఒక్కదానివి మాత్రమే రా. అది కూడా సహాయం చేయడానికి మాత్రమే నేను నిన్ను పిలుస్తున్నాను. నువ్వు నీ పిల్లల్ని కానీ నీ భర్తని కానీ తీసుకొని నా ఇంటికి రావద్దు. మిమ్మల్ని ఇలా చూశారు అంటే పెళ్లి వాళ్ళు నన్ను ఎంతో చులకనగా చూస్తారు. మీరు నా బంధువులు అని చెబితే నాకు ఏమాత్రము విలువుండదు. ఎందుకంటే నేను గొప్ప ధనవంతురాల్ని. మీ వద్ద ధనం లేదు. మీరు ఊళ్ళో యాచన చేసుకొని బ్రతుకుతున్నారని నాకు తెలిసింది కనుక మీరెవ్వరూ కూడా రావద్దు. కేవలం నువ్వు ఒక్కదానివి మాత్రమే వచ్చి నాకు సహాయం చెయ్యి అని చెప్పింది కామాక్షి. తన తోబుట్టువు తన గురించి, తన కుటుంబం గురించి అలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్న అన్నపూర్ణ ఎదురు సమాధానం చెప్పలేదు.
ఎందుకంటే తన పరిస్థితులు అలాంటివి, తను అనుభవిస్తున్న పేదరికం అటువంటిది. అక్క చెబుతున్న మాటలకు కన్నీరు వస్తున్న పమిట కొంగుతో తుడుచుకుంది అన్నపూర్ణ. ఆ తరువాత తను వచ్చి చెప్పవలసినవన్నీ చెప్పినటువంటి కామాక్షి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు. కనీసం అన్నపూర్ణ ఇంట్లో గ్లాసు మంచినీళ్లు కూడా తాగకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయింది కామాక్షి. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నపూర్ణ పెళ్లి పనుల్లో సహాయం చేసేందుకు కామాక్షి ఇంటికి బయలుదేరింది. అలా తల్లి పెళ్లికి బయలుదేరడంతో పిల్లలందరూ అన్నపూర్ణను చుట్టుముట్టి, మేం కూడా నీతో పాటు వస్తాం, అక్క పెళ్లి చూస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళమ్మా అంటూ అన్నపూర్ణను బ్రతిమిలాడారు. పిల్లలు అలా అడుగుతూ ఉంటే అన్నపూర్ణకు మనసులో ఎంతో బాధగా ఉన్నా పిల్లలకు సర్ది చెప్పింది. నేను వచ్చేటప్పుడు మీకోసం చాలా తినుబండారాలు తీసుకొని వస్తాను. మీరందరూ చిన్నపిల్లలు, మేము పెళ్లి పనుల్లో ఉంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు, అక్కడ మీరు ఇబ్బంది పడతారు. అందుకోసమని మీరు ఇక్కడే ఉండండి. నాన్నకు ఆరోగ్యం బాగోలేదు కనుక నాన్నను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. నేను తొందరలోనే వస్తాను. వచ్చేటప్పుడు మీకు చాలా మంచి మంచి మిఠాయిలు తీసుకొని వస్తాను అని పిల్లలకు సర్ది చెప్పి అన్నపూర్ణ కామాక్షి ఇంటికి పెళ్లి పనుల సహాయం కోసం వెళ్ళింది. అలా అన్నపూర్ణ రావడం దూరం నుండి చూసిన కామాక్షి అన్నపూర్ణను పెరటి వైపు రమ్మని సైగ చేసింది. అలా పెరట్లోకి అన్నపూర్ణ రాగానే కామాక్షి అన్నపూర్ణతో, ఇక్కడ నాకు పెళ్లి పనులు సహాయం చేయడానికి వచ్చావు, కానీ నాకు ఏ సమస్యలు కలిగించవద్దు. ముఖ్యంగా నువ్వు కొన్ని విషయాలను బాగా గుర్తుపెట్టుకో. నన్ను పదే పదే అక్క అక్క అని అందరి ముందు పిలవద్దు. అలాగే నేను ఏ పని చెప్పినా కాదనకుండా చెయ్యాలి. నువ్వు పెరట్లోనే ఉండాల్సి ఉంటుంది. 10 మందిలో తిరగవద్దు. ముఖ్యంగా మగపెళ్లి వారితో అసలు నువ్వు కలవవద్దు. 10 మందితో మాట్లాడటం కానీ, వారికి మన విషయాలు చెప్పాలని నువ్వు ప్రయత్నించడం కానీ ఇటువంటి పనులేమీ చెయ్యకుండా కేవలం నేను ఏ పనులు చెబుతానో ఆ పనులు మాత్రమే చెయ్యి. నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఉండేందుకు అదుగో పాకలో నీకు ఏర్పాటు చేశాను అంటూ దూరంగా ఉన్న పశువుల పాకను చూపించింది అన్నపూర్ణకు. అన్నపూర్ణ సరే అన్నట్లుగా తన వస్తువులు తీసుకొని పాకలోకి వెళ్ళిపోయింది. మరనాటి నుండి అన్నపూర్ణ తెల్లవారుజామునే నిద్రలేచేది. ఇంట్లోనూ ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేసేది. పశువుల పాక అంతా కూడా శుభ్రం చేసేది. రాత్రి తిన్నటువంటి పాత్రలన్నీ కడిగేది. ఇంట్లో వారి బట్టలన్నీ కూడా అన్నపూర్ణ శుభ్రంగా ఉతికేది. పెళ్లివారు కూడా రావడంతో అన్నపూర్ణకు కొద్దిసేపు కూడా కూర్చొని విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయేది. వారు తిన్నటువంటి పాత్రలు, వారి బట్టలు అన్నీ కూడా అన్నపూర్ణ ఏమాత్రం సిగ్గుపడకుండా అన్ని పనులు చేసేది. సాయంకాలం వేళకు ఆ పాత్రలలో మిగిలిపోయిన అడుగు బడుగు ఆహారమే తినేది. ఆ ఆహారమే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపించేది. అది తింటూ ఉన్నప్పుడు తన పిల్లలు గుర్తొచ్చి అన్నపూర్ణకు దుఃఖం ఆగేది కాదు. కానీ ఇంకా 4 రోజుల్లో ఏవో ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా కదా, తోడబుట్టింది రాక రాక ఇంటికి వచ్చి మరీ అడిగింది అని తన కష్టమంతా మర్చిపోయి కన్నీరు తుడుచుకొని అన్నపూర్ణ కాలం గడుపుతూ ఉన్నది. ఇలా కామాక్షి ఇంట్లో పెళ్లి సందడంతా ముగిసిపోయింది. అన్నపూర్ణ మళ్ళీ తిరుగు ప్రయాణమైంది. ఆ రోజు పొద్దున్నే అన్నపూర్ణ పాకలో ఉన్నటువంటి పనికిరాని బుట్ట ఒకటి తీసుకుంది. దానిలో కొన్ని అరిటాకులు పెట్టుకొని 4 రోజుల నుండి పెళ్లి వాళ్ళు విస్తళ్లలో వదిలేసినటువంటి తినుబండారాలన్నీ పక్కగా పెట్టుకుంది. వాటన్నిటినీ బుట్టలో సర్దుకొని తన బట్టలు తీసుకొని తిరిగి బయలుదేరింది. అలా తిరుగు ప్రయాణమైన అన్నపూర్ణను చూసి తలపైన బుట్ట ఉండడంతో కామాక్షి పరుగులాంటి నడకతో వచ్చి, ఆ బుట్టలో ఏం తీసుకెళ్తున్నావే అంటూ ప్రశ్నించింది. ఆ మాటలకు అన్నపూర్ణ పమిట కొంగుతో కన్నీరు తుడుచుకొని, అక్క, నేను ఇక్కడికి వచ్చి 15 రోజులు దాటిపోయింది. నా పిల్లలందరూ ఎంతో చిన్న పిల్లలు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా నాతో వస్తామని మారం చేశారు. అప్పుడు నేను వారితోటి మీ పెద్దమ్మ మనకి మంచి తినుబండారాలు ఇస్తుందని, గొడవ చేయకుండా నాన్నతో ఉండమని వాళ్లకు సర్ది చెప్పి ఇక్కడికి వచ్చాను. అందుకనే 4 రోజుల నుండి పెళ్లి వాళ్ళ విస్తళ్లలో మిగిలిపోయిన పదార్థాలు, గిన్నెలలో మిగిలిన పదార్థాలు అన్నీ పక్కగా పెట్టుకున్నాను. ఈరోజు ఇంటికి వెళుతున్నాను గనుక పనికిరాని ఈ బుట్టలో ఆ పదార్థాలు పెట్టుకొని తీసుకొని వెళుతున్నాను అని చెప్పింది అన్నపూర్ణ.
ఆ మాటలు వింటున్న కామాక్షికి అన్నపూర్ణ మీద చాలా కోపం వచ్చింది. వెంటనే విసురుగా దగ్గరకు వచ్చి అన్నపూర్ణ తలపైన బుట్టను లాక్కొని, పదార్థాలు మిగిలిపోతే ఇలా వృధా చేసుకుంటామా, వాటిని కుడితి కుండలో వేస్తే పశువులు తిని పాలిస్తాయి అంటూ ఆ బుట్టలో ఉన్న పదార్థాలన్నీ పక్కనే ఉన్న కుడితి కుండలో వంపి ఆ బుట్టను విసురుగా పశువుల పాకలో పడేసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది కామాక్షి. ఆ దృశ్యం చూసినటువంటి అన్నపూర్ణకు దుఃఖం ఆగలేదు. మరొక మాట మాట్లాడకుండా తను వచ్చిన దారినే ఇంటికి బయలుదేరింది. అలా దారిలో వస్తున్నటువంటి అన్నపూర్ణకు తన అక్క అడుగడుగునా చేసిన అవమానాలన్నీ తలుచుకొని విపరీతమైన దుఃఖం కలిగింది. అలా అన్నపూర్ణ ఏడుస్తూనే ప్రయాణం చేస్తూ ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి పొద్దుటి నుండి ఏమీ తినకపోవడం, ఎండ బాగా ఉండడం చేత అన్నపూర్ణకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. దగ్గరలో ఎక్కడైనా కూర్చునే అవకాశం ఉంటుందేమో అని చుట్టూ చూసింది. దూరంగా చెరువు కనిపించడంతో అన్నపూర్ణ ఎలాగోలాగు ఆ చెరువు దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కడుపు నిండా ఆ చెరువు నీళ్లు తాగి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుంది. తనకు జరిగినటువంటి అవమానాలన్నీ తలుచుకొని తనలో తానే బాధపడసాగింది. తన తండ్రి ఆస్తి మొత్తం అక్క పెళ్లికి ఖర్చు చేయడం, తనకు ఒక పేదవాణ్ణిచ్చి చేయడం, అతను కాళ్ళు పోగొట్టుకొని అనారోగ్యంతో బాధపడటం, చివరికి పిల్లలకి తిండి పెట్టలేక యాచన చేస్తూ బ్రతకడం, రాక రాక అక్క తన దగ్గరకు వచ్చి తనను మళ్ళీ తన ఇంటికి పిలిచి అవమానం చేయడం, ఇవన్నీ తలుచుకొని అన్నపూర్ణ తనలో తానే ఎంతగానో బాధపడ్డది. తనకు ఇంకా మంచి రోజులు వస్తాయి అన్న నమ్మకం పోవడంతో ప్రాణాలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని తనలో తనే గట్టిగా నిర్ణయించుకుంది. కానీ తను చనిపోతే తన పిల్లల్ని ఎవరు చూస్తారు, తల్లి లేని అనాథలైపోతారని భావించిన అన్నపూర్ణ తనతో పాటు తన పిల్లల్ని కూడా చంపేయాలి అని గట్టి నిర్ణయం చేసుకుంది. భగవంతుడా, నాకు బ్రతకడానికి దారి లేదు, నా పిల్లలకు తిండి పెట్టుకునే శక్తి కూడా లేదు, మాకు బ్రతకడానికి దారి లేకపోయినా చనిపోవడానికి దారి చూపించు అని తనలో తానే తన అవమానాన్ని దిగమింగుకుంటూ ఇంటి దారి పట్టింది అన్నపూర్ణ. అలా అన్నపూర్ణ నడిచి వస్తూ ఉండగా కాళ్లకు ఏదో మెత్తగా తగలడంతో కిందకు చూసింది. కాళ్ళ కింద చనిపోయి పడి ఉన్న పాము కనిపించింది. అది చూడగానే అన్నపూర్ణ మనసులో ఒక ఆలోచన మెదిలింది. వెంటనే మనసులోనే దైవాన్ని తలచుకుంటూ, తండ్రి, మాకు బ్రతకడానికి దారి లేదు, చనిపోవడానికి ఈ దారి చూపించావా అని మనసులోనే దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అన్నపూర్ణ ఆ పాముకి తలను తోకను కోసేసింది. తర్వాత ఆ పామును ముక్కలు ముక్కలుగా చేసుకొని సంచిలో వేసుకొని ఇంటికి చేరుకుంది. సాయంకాలం వేళకు తల్లి ఇంటికి రావడంతో పిల్లలు ఎంతో ఆనందంగా తల్లి దగ్గరకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలందరూ అన్నపూర్ణను చూస్తూ చాలా గారంగా, అమ్మా, మా కోసం పెద్దమ్మ నీకేమిచ్చింది, మాకు తినడానికి ఏం తెచ్చావు అని అడిగారు. ఆ మాటలకు అన్నపూర్ణ లోపల దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ, మీ పెద్దమ్మ మీకోసం చేపలు ఇచ్చింది, మీరు కొద్దిసేపు బయట ఆడుకోండి, నేను వంట చేసి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పింది. తల్లి ఆలోచన తెలియని పిల్లలు సంతోషంగా బయటకు వెళ్ళిపోయారు. తరువాత అన్నపూర్ణ ఆ పాము ముక్కలన్నీ ఒక కుండలో వేసింది. దానిలో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి భర్త బైరాగితో, మీరు ఈ కుండలో ముక్కలన్నీ అడుగు మాడకుండా కలుపుతూ ఉండండి, నేను పక్కింటికి వెళ్ళి కారం అడిగి తెస్తాను అని చెప్పి బయటికి నడిచింది. ఇంతలో భర్త బైరాగి ఆ కుండలో గరిట పెట్టి కలుపుతూ ఉండగా రాళ్లు కదులుతున్న శబ్దం వినిపించింది. అతను అయోమయంగా చూస్తూ బయటికి వెళుతున్న అన్నపూర్ణను పెద్దగా కేక వేసి పిలిచాడు. ఏం జరిగిందో అని అన్నపూర్ణ పరుగులాంటి నడకతో లోపలికి వచ్చింది. బైరాగి ఆ కుండలో గరిటితో కలుపుతూ ఆ శబ్దం వినమని చెప్పాడు. ఆ శబ్దం విన్న అన్నపూర్ణ పక్కనున్న దీపాన్ని పెద్దది చేసి కుండలోకి చూసింది. ఆ కుండలో మిలమిలా మెరుస్తూ బంగారు కణికల్లాంటివి కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ గరిటతో వాటిని పైకి తీసి చూడగానే అవి నిజంగానే బంగారు కణికలు. అవి చూసినటువంటి బైరాగికి అన్నపూర్ణకు ఆనందం తట్టుకోలేకపోయారు. అన్నపూర్ణ జరిగిన విషయమంతా కూడా పూసగుచ్చినట్లు బైరాగితో చెప్పింది. అటు తర్వాత ఆ భార్యాభర్త ఇద్దరూ ఒక మాట మాట్లాడుకొని ఆ కుండలో నుండి ఒక బంగారు కణికని తీసుకొని ఆ కుండకు వాసిన కట్టి దాన్ని అటక మీద ఉంచారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి
ఉన్నటువంటి శెట్టి గారి దగ్గరకు వెళ్ళి ఆ బంగారు కణికను అమ్మి ఆ వచ్చినటువంటి ధనంతో పిల్లలకు మంచి బట్టలు, వండుకోవడానికి పాత్రలు, కావలసిన పదార్థాలు అన్నీ కొనుక్కున్నారు. ఒక వారం గడిచిన తర్వాత ఆ ఊళ్ళోనే ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కున్నారు. అలాగే అన్నపూర్ణ బైరాగిని పట్నం తీసుకొని వెళ్ళి వైద్యం కూడా చేయిస్తూ ఉంది. వారం 10 రోజుల్లోనే ఆ కుటుంబంలో వచ్చిన ఈ మార్పు ఊరంతా కూడా తెలిసిపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మొన్న ఈ మధ్యనే వాళ్ళ అక్కగారింటికి వెళ్ళి వచ్చింది. ఆ అక్కగారు బాగా ధనవంతురాలు. చెల్లెలు బాగుపడటం కోసం ఆ అక్కగారు ఎంతో కొంత సహాయం చేసి ఉంటుంది. లేకపోతే ఉన్న పళంగా వీళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఊళ్ళో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా అన్నపూర్ణ కుటుంబం సంతోషంగా ఉన్నది అన్న విషయం ఆ నోట వేరే ఊర్లో ఉన్నటువంటి కామాక్షికి కూడా తెలిసిపోయింది. ఆమెకు చెల్లెలు అలా బాగుండటం ఏమాత్రం నచ్చలేదు. అందుకని అప్పటికప్పుడే ఒక బండి మాట్లాడుకొని అన్నపూర్ణ ఉంటున్నటువంటి ఊరికి వచ్చి ఆ న్యాయాధికారికి అన్నపూర్ణ పైన ఫిర్యాదు చేసింది. మా ఇంటికి పెళ్లికి వచ్చింది, మా ఇంట్లో ఉన్నటువంటి విలువైనవన్నీ దొంగతనం చేసింది, మీరు ఇప్పటికిప్పుడు పిలిపించి విచారించండి అంటూ న్యాయాధికారికి ఫిర్యాదు చేయడంతో న్యాయాధికారి ఒక 2 మనుషులను పంపించి అన్నపూర్ణను కుటుంబంతో సహితంగా రచ్చబండ దగ్గరికి రమ్మని కబురు పెట్టాడు. ఇలా అక్క చెల్లెళ్ళ గొడవ తెలిసిన ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నాడు. అప్పుడు న్యాయాధికారి అన్నపూర్ణను జరిగిన విషయం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు అన్నపూర్ణ ఏ ఒక్క విషయాన్ని దాచకుండా తన అక్క తన దగ్గరకు వచ్చి పెళ్లికి పిలిచిన దగ్గర నుండి ఆనాటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది. ఆ మాటలు వింటున్నటువంటి కామాక్షి ఆ కుండను నా ఇంటి నుండే దొంగిలించింది, మీరు దయచేసి ఆ కుండను తెప్పించినట్లయితే నా కుండను నేను తీసుకుని వెళతాను అని కామాక్షి న్యాయాధికారితో చెప్పింది. న్యాయాధికారి అన్నపూర్ణ చెప్పినట్లుగానే అప్పటికప్పుడు అన్నపూర్ణ ఇంటికి 2 మనుషుల్ని పంపించి ఆ కుండను తెప్పించాడు. అప్పుడు న్యాయాధికారి ఆ అక్క చెల్లెళ్ళిద్దరినీ చూస్తూ ఈ కుండ మీలో ఎవరిదో వారు ముందుకు వచ్చి దేవుడిపైన ప్రమాణం చేసి ఈ కుండను తీసుకోవచ్చు అని చెప్పాడు. వెంటనే కామాక్షి పరుగులాంటి నడకతో ఆ కుండ దగ్గరకు వచ్చి దేవుడి మీద ప్రమాణం చేసి ఆ కుండకు కట్టిన వాసిని విప్పి ఆ కుండను తీసుకోబోయింది. మరుక్షణమే అందులో నుండి ఒక తాచుపాము పడగ విప్పి కామాక్షిని కాటువేయబోయింది. భయంతో కామాక్షి ఆ కుండను వదిలివేయడంతో కుండ కింద పడి ముక్కలైపోయింది. ఆ కుండలో నుండి కొన్ని బంగారు కణికలు కింద పడిపోవడంతో న్యాయాధికారికి జరిగిన విషయమంతా చక్కగా అర్థమైంది. ఆయన అన్నపూర్ణను చూసి ఆ బంగారు కణికలు తీసుకునేందుకు అనుమతించాడు. జరిగిన విషయమంతా ఊరందరికీ తెలియడంతో అందరూ కూడా కామాక్షిని అసహ్యించుకున్నారు. అటువంటి అక్క ఉండటం నిజంగా అన్నపూర్ణకు దురదృష్టం అంటూ కామాక్షిని అందరూ కూడా నానా రకాలైన మాటలు మాట్లాడారు. ఆ తరువాత అన్నపూర్ణ ఆ బంగారు కణికలను అమ్ముకొని కొంత పొలాన్ని, పశువులను కొనుక్కుంది. తన పిల్లలను మంచి పాఠశాలలో చదివించింది. అలాగే తన భర్తకు పట్నంలో వైద్యం చేయించి ఆరోగ్యం బాగయ్యేటట్లుగా చేసింది. తనకు ఉన్నంతలో నలుగురికి సహాయపడుతూ ఆ కుటుంబం మంచి కుటుంబం అని ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగు పొరుగు ఊళ్ళల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. కామాక్షి మాత్రం తన ఈర్ష్యను, అసూయను ఏమాత్రం వదులుకోలేక ధనవంతురాలైనా కానీ నలుగురిలో అవమానాలు పడుతూ జీవించసాగింది. మనకు బాబాగారు చెప్పేటువంటి గొప్ప సందేశం ఇదే. నేను ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టను, నీకు కూడా మంచి రోజులు వస్తాయి, నీ జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, నీ సాయి పైన నమ్మకంతో ఉండు అని బాబాగారు ఈ గురువారం రోజు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు.